హాయ్ అండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ థంబ్‌నెయిల్ చూసారు కదా! అమెరికాలో $5,000 ఫైన్ ఎందుకు? అది కూడా నాన్ సిటిజన్స్ మీద. దానికి కారణం ఏంటి? ఈ విషయాల గురించి క్లుప్తంగా మాట్లాడుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు అసలు విషయం గురించి మాట్లాడుకుందాం. 2025 ఏప్రిల్ 11వ తేదీ నుంచి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఒక రూల్‌ని అయితే స్ట్రిక్ట్‌గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మ్యాండేటరీ చేశారు. అదేంటి అనంటే అమెరికాలో ఉండే నాన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో అంటే F1 వాళ్ళు కావచ్చు, H1B వాళ్ళు కావచ్చు, L1 కావచ్చు, L2 కావచ్చు, H4 కావచ్చు, జీసీ ఉన్న వాళ్ళు కావచ్చు. ఎవరైనా సరే అమెరికాలో ఉండే నాన్ సిటిజన్స్ యుఎస్లో ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఉన్నా సరే రిలవెంట్ డాక్యుమెంట్స్ని కంపల్సరీ క్యారీ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు పక్కన ఉన్న కాఫీ షాప్కి వెళ్ళినా లేదంటే కొంచెం దూరంలో ఉన్న గ్రాసరీ స్టోర్కి వెళ్ళినా సరే మీరు కంపల్సరీ మీ రిలవెంట్ డాక్యుమెంట్స్ని క్యారీ చేయాల్సి ఉంటుంది. ఆ రిలవెంట్ డాక్యుమెంట్ ఏంటంటే మీ ఇమిగ్రేషన్ స్టేటస్ అనేది క్లియర్గా ఉండాలి. అదేవిధంగా మీ డీటెయిల్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో డిపెండెంట్స్ వాళ్ళ డీటెయిల్స్ ఉండాలి. అదేవిధంగా మీ అడ్రస్, ఈ 4 మీ డాక్యుమెంట్లో క్లియర్గా ఉండాలి. ఆ డాక్యుమెంట్ని మీరు ఎక్కడికి వెళ్ళినా సరే అమెరికాలో ఏ టైంలో వెళ్ళినా సరే కంపల్సరీ క్యారీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర లేకపోతే సడన్గా రిలేటెడ్ అథారిటీస్ వచ్చి మిమ్మల్ని చెక్ చేసినప్పుడు మీరు ఆ డాక్యుమెంట్స్ చూపించలేకపోతే కనుక ఇమ్మీడియట్గా వాళ్ళు డిపోర్టేషన్ అయినా చేయొచ్చు, లేదంటే మీ మీద ఫైన్ అయినా వేయచ్చు. అది యుఎస్ లా ప్రకారం వాళ్ళ చాయిస్, అథారిటీస్ ఏ డెసిషన్ అయినా తీసుకోవచ్చు. కాబట్టి ఎవరైతే యుఎస్లో ఉంటున్నారో నాన్ సిటిజన్స్ వాళ్ళు కంపల్సరీ ఈ రిలవెంట్ డాక్యుమెంట్స్ని అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది. అది స్ట్రిక్ట్గా మ్యాండేటరీ చేసింది. రీసెంట్గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. ఇకపోతే రెండవది, మీరు అమెరికాలో ఉంటూ అడ్రస్ చేంజ్ అయినప్పుడు ఇమ్మీడియట్గా అంటే విత్ ఇన్ 10 days లోపు మీ చేంజ్ అయిన అడ్రస్ యుఎస్ గవర్నమెంట్కి అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అలా 10 days లోపు మీ అడ్రస్ని అప్డేట్ చేయడంలో మీరు ఫెయిల్ అయితే కనుక మీ మీద అప్ టు $5,000 వరకు ఫైన్ పడుతుంది. సో మీరు అడ్రస్ చేంజ్ అయితే మనము అమెరికాలో సంచార జాతులు లెక్క. సో మనము ఎక్కడ జాబ్ వస్తే అక్కడికి పోతూ ఉంటాము మ్యాక్సిమం. సో అలాంటప్పుడు మనం అడ్రస్ చేంజ్ అయ్యాము అంటే విత్ ఇన్ 10 days లోపు ఖచ్చితంగా యుఎస్ గవర్నమెంట్కి అప్డేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మర్చిపోతే కనుక 10 days లోపు మీరు అప్డేట్ చేయకపోతే కనుక అప్ టు $5,000 వరకు మీరు ఫైన్ పే చేయాల్సి ఉంటుంది. ఇకపోతే థర్డ్ది, మీకు 14 years ఓల్డ్ కిడ్స్ ఉంటే కనుక వాళ్ళు 14 years కంప్లీట్ అవ్వగానే విత్ ఇన్ 30 days లోపు యుఎస్ గవర్నమెంట్కి మీ పిల్లల ఫింగర్ ప్రింట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలా 30 days లోపు యుఎస్ గవర్నమెంట్కి మీ పిల్లల ఫింగర్ ప్రింట్స్ సబ్మిట్ చేయడంలో మీరు ఫెయిల్ అయితే కనుక మీరు అప్ టు $5,000 వరకు ఫైన్ పే చేయాల్సి ఉంటుంది. ఇది మెయిన్గా ఇల్లీగల్ వాళ్ళని అమెరికా నుంచి వాళ్ళ హోమ్ కంట్రీస్కి పంపించడానికి ప్రయత్నిస్తున్నారండి. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇలా కొన్ని రూల్స్ని అయితే స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో దానివల్ల ఇల్లీగల్ వాళ్ళే కాదు, లీగల్గా వచ్చిన వాళ్ళు కూడా ఎంతో కొంత ఎఫెక్ట్ అవుతున్నారు. ఎందుకు అనంటే ఇది మరీ ముఖ్యంగా ఇండియన్స్కి ఎందుకు వర్తిస్తుంది అనంటే యుఎస్ గవర్నమెంట్ లెక్కల ప్రకారం 2022 నాటికి అమెరికాలో అక్షరాల 54 లక్షల మంది ఇండియన్స్ ఉంటున్నారు. అంటే 23-24లో ఇంకొక 10 లక్షల మంది పెరిగే ఉంటారులేండి. సో అదేవిధంగా 2022 లెక్కల ప్రకారము యుఎస్లో 2,20,000 మంది ఇల్లీగల్ ఇండియన్స్ అమెరికాలో ఉంటున్నారు. సో వీళ్ళందరినీ ఇల్లీగల్గా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరినీ వాళ్ళ హోమ్ కంట్రీస్కి పంపించడం కోసము ఈ రూల్స్ అన్నీ బాగా స్ట్రిక్ట్ చేస్తున్నారు, మ్యాండేటరీ చేస్తున్నారు. సో అలాంటప్పుడు మీరు కంపల్సరీ మీ రిలవెంట్ డాక్యుమెంట్స్ని అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది. ఇల్లీగల్గా ఎవరైతే ఉంటున్నారో అమెరికాలో వాళ్ళు సెల్ఫ్ డిపోర్టేషన్ అవ్వకపోతే కనుక, లేదంటే అన్డాక్యుమెంటెడ్గా అంటే కొంతమందికి వీసా ఎక్స్పైర్ అయిపోయి అది రెన్యూవల్ అవ్వకపోయినా కూడా అమెరికాలో ఉంటుంటారు. అలాంటి వాళ్ళైనా సరే అమెరికాలో ఉన్నారు అని అంటే సెల్ఫ్ డిపోర్టేషన్ అవ్వాలి డిహెచ్ఎస్ యాప్ ద్వారా. లేదంటే పర్ డేకి $998 ఫైన్ పే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ అన్నీ వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మెయిన్గా ఈ రూల్స్ అయితే మ్యాండేటరీ చేశారండి. అయితే ఎవరైతే ఆల్రెడీ అమెరికాలో ఉంటున్నారో F1 మీద కానీ, H1B మీద కానీ, L1 మీద కానీ
జీసీ మీద కానీ ఎవరైతే అమెరికాలో ఉంటున్నారో వాళ్ళు మళ్ళీ రిజిస్టర్ అయ్యి ఫామ్స్ మళ్ళీ ఫిల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మనం ఇండియా నుంచి వచ్చేటప్పుడే మనం బయోమెట్రిక్ వేసి మనం అన్ని ఫామ్స్ ఫిల్ చేసి ఉంటాం. కాబట్టి వాళ్ళెవ్వరూ మళ్ళీ రిజిస్ట్రేషన్ అయ్యి మళ్ళీ ఫామ్స్ ఫిల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కానీ మనము ఫస్ట్ది ఎక్కడికి వెళ్ళినా సరే మన ఇమిగ్రేషన్ స్టేటస్ని చూపించే విధంగా మన డీటెయిల్స్, మన అడ్రస్ ఉండే విధంగా రిలవెంట్ డాక్యుమెంట్స్ అయితే మ్యాండటరీగా క్యారీ చేయాలని స్ట్రిక్ట్గా చెప్పడం జరిగిందండి. ఇది ఇప్పుడు ట్రంప్ పెట్టిన రూల్ ఏం కాదండి, ఇది వరకు ఉన్న రూలే. కాకపోతే ఎవరు పట్టించుకోవాలి, ఇప్పుడు మ్యాండటరీ చేశారు. సో ఇది మ్యాండటరీగా మీరు ఫైన్ అయినా వేయొచ్చు, మీరు డాక్యుమెంట్స్ చూపించకపోతే అథారిటీస్ చెక్ చేసినప్పుడు, లేదంటే డైరెక్ట్ డిపోర్టేషన్ అయినా చేయొచ్చు. రెండవది, మీరు మీ అడ్రస్ మారినప్పుడు వితిన్ 10 days లోపు మీరు అప్డేట్ చేయకపోతే కనుక ఖచ్చితంగా మీరు అప్ టు $5,000 వరకు ఫైన్ పే చేయాల్సి ఉంటుంది. మూడవది, మీరు 14 years కిడ్స్ ఉండి వాళ్ళకి 14 years కంప్లీట్ అవ్వగానే వితిన్ 30 days లోపు ఫింగర్ ప్రింట్స్ అప్డేట్ చేయకపోతే యూఎస్ గవర్నమెంట్కి అప్ టు $5,000 వరకు మీరు ఫైన్ పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇదంతా ఏఆర్ఆర్ అంటే ఏలియన్ రిజిస్ట్రేషన్ రిక్వైర్మెంట్ ప్రకారం 1940 ప్రకారం ప్రతి ఒక్కళ్ళు అమెరికాలో ఉండే నాన్ సిటిజన్స్ ప్రతి ఒక్కళ్ళు యుఎస్ గవర్నమెంట్కి దగ్గర రిజిస్టర్ అవ్వాలి. సో అది అప్పటి నుంచి ఉంది, కానీ దాని మీద ఎవరు సీరియస్గా పెట్టలేదు ఫోకస్. ట్రంప్ వచ్చినాక దాని మీద సీరియస్గా ఫోకస్ పెట్టాడు, ఎందుకంటే ఇల్లీగల్ వాళ్ళని బయటికి పంపించేయడం కోసము. బట్ దానివల్ల లీగల్గా వచ్చిన వాళ్ళు కూడా ఎంతో కొంత ఎఫెక్ట్ అవుతున్నారు. బట్ మనం లీగల్గా వచ్చాం కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ మీరు డాక్యుమెంట్స్ క్యారీ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఒకవేళ చెక్ చేస్తే సడన్గా వచ్చి చెక్ చేస్తారు. అలా చెక్ చేసినప్పుడు మీరు దొరికితే మాత్రం ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 3 రూల్స్ అనేది లీగల్గా వచ్చిన వాళ్ళకి కూడా అప్లికబుల్ అవుతాయి. ఎవరైనా సరే ఈ 3 రూల్స్ని గుర్తుపెట్టుకొని ఫాలో అవ్వండి. ఇదండి అమెరికాలో $5,000 ఫైన్ ఎందుకు అనే విషయం గురించి. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.